పాపం అనూహ్యంగా లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యేటప్పటికి పాపం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కొంచెం బాధ కలిగింది. బహుశా ఏదైతే ఆ టెన్షన్ ఉందో అది తట్టుకోలేక ఏమన్నా కొద్దిగా లైట్ గా మత్తి భ్రమించుండొచ్చు. ఎందుకంటే ఏమని మాట్లాడాడంటే పెద్దిరెడ్డి, సరే మాకు స్కామ్ తో సంబంధం లేదు, మేమేమి చేయలేదంటాం తప్పు కాదు. ఎవడైనా స్కామ్ నేను చేశానని ఎవడు ఒప్పుకోడు. ఎంత కరుడు కట్టిన దొంగ అయినా నేను చేయలేదనే అంటాడు. సరే దాన్ని కాసేపు పక్కన పెడదాం, అది సహజంగా ఎవరైనా చెప్పేదే. కానీ నిన్న పెద్దిరెడ్డి ఏమన్నాడో తెలుసా? అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే లిక్కరు తాగుడు తక్కువైందంట, చంద్రబాబు నాయుడు వచ్చాక రాష్ట్రాన్ని మధ్యాంధ్ర ప్రదేశ్ గా మార్చేశాడంట. సిగ్గుశరం ఉందో ఏమైనా ఈ మాటలు మాట్లాడటానికి నాకు అర్థం కాదు. నువ్వు శుద్ధపోసం మాటలు మాట్లాడటం, నీ కొడుక్కి సంబంధమే లేదంట. అది పక్కన పెడితే సరే సంబంధం లేదంట ఒకెత్తు, చంద్రబాబు నాయుడు వచ్చిన ఏడాదిలోనే రాష్ట్రాన్ని మధ్యాంధ్ర ప్రదేశ్ గా మార్చేశాడంట. ఆల్రెడీ దేశంలోనే అతి పెద్ద లిక్కర్ స్కామ్ లో నీ కొడుకు అరెస్ట్ అయ్యాడు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. పోనీ నీ కొడుకు ఏమైనా శుద్ధపోసని కోర్టులో తీర్పేమీ రాలేదు. నువ్వు శతవిధాల కింది ఏసీబీ కోర్టు దగ్గర మొదలు పెడితే సుప్రీం కోర్టు వరకు వెళ్తే ప్రతి చోట లెంపకాయ దెబ్బలు తిని చివరికి వెళ్ళి నీ అంతటా నువ్వుగా సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఏ న్యాయ వ్యవస్థ నుంచి నీకు రక్షణ దొరకలేదు. నువ్వు శుద్ధపోస మాటలు మాట్లాడటం, నీ కొడుక్కి సంబంధమే లేదంట.